హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక 1200 మందికి మేము పెళ్లి ఫంక్షన్ అయితే చేయబోతున్నాము. నైట్ రిసెప్షన్, మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం అనమాట. మా కూరగాయలన్నీ వచ్చేసాయి. మా మాస్టర్ భాష అన్న వచ్చేసి లిస్ట్ అంతా ఇచ్చాడు. ఆ కూరగాయలు మొత్తం వచ్చాయి. కాలీఫ్లవర్ కానివ్వండి, వెజిటబుల్స్ ఆర్ఎస్ క్యాటరింగ్ నుండి చాలా స్పెషల్గా మంచి క్వాలిటీ వెజిటబుల్స్ అయితే తెప్పిస్తాడనమాట. చాలా ఎంత క్వాలిటీ వెజిటబుల్స్ తెప్పిస్తాడో అంత నీట్గా మేమైతే మా మాస్టర్ భాష అన్న వర్క్ అయితే చేపిస్తాడనమాట. నీట్నెస్ మెయింటైన్ చేస్తాము. అలాగే వచ్చేసి మేము ఈరోజు 1200 మందికి అయితే చేయబోతున్నాము. చాలా యాక్టివ్గా హుషారుగా ఉన్నాము. ఎందుకంటే ఈ సీజన్లో ఫస్ట్ పెళ్ళి అయితే మేము చేస్తున్నాం అనమాట ఫంక్షను. ఇంకా మేమంతా అయితే చాలా కష్టపడి అయితే తీస్తున్నాము. ఈ వీడియోలు మాకు తీసేదానికి పని చేసుకుంటూ వైపు తీయడానికి మాకు అస్సలు టైం కుదరట్లేదు. కానీ ఏదో కష్టపడి తీస్తున్నాము. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో మీరు కామెంట్ చేస్తే మనకు అలాంటివి చెప్తామన్నమాట, తీస్తాము. అలాగే పన్నీర్ అంతా తురిమేస్తున్నాం అనమాట. పన్నీర్ తురిమిన తర్వాత మా మాస్టర్ భాష అన్న మేతి చావని వేయబోతున్నాడు. ఈ గ్యాప్లో లంచ్ టైంలో మేమైతే ఎంజీఆర్ మాల్లో ఏదో ఆఫర్ ఉందంటే నేను మా ఫ్రెండ్ కళ్యాణ్ ఇద్దరం వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఏదో షాపింగ్ చేద్దామని చూస్తే అక్కడ ఫుల్ క్రౌడ్ అనమాట. బట్టలు అయితే షాపింగ్ తీసుకుంటున్నాం, కానీ ఆ బిల్ వేయడానికే దాదాపు 1 అవర్ నుండి 1.5 అవర్ టైం పడుతుంది. మేమైతే రిటర్న్ వచ్చేసాము. ఇంక రిటర్న్ వచ్చేసిన తర్వాత వచ్చేసి ఇంకా రుమాలి రోటీ అయితే కొడుతున్నాను అనమాట. ఇంక ఈ మధ్యలో మేము మధ్యాహ్నం భోజనం తర్వాత స్టార్ట్ చేస్తామన్నమాట. ఎందుకంటే వేడిగా ఉండాలా, ఫంక్షన్ వాళ్ళకి చాలా వేడిగా మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనేది ఒక కారణంతో మా మాస్టర్ భాష అన్న చూడండి మేతి చావని వేస్తున్నాడు. ఇది ప్రిపేర్ చేయడం చాలా టైం పడుతుంది. ఇది మనకంటూ ఒక రోజు ఇంకో ఫంక్షన్లో ఎక్కడైనా వచ్చినప్పుడు మనం చెప్తామన్నమాట మేతి చావని ఎలా తయారు చేస్తారనేది. అది చూపిస్తాను. మా మాస్టర్ చాలా బాగా వేస్తాడు. ఇది మేతి చావన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అది ఇవి వచ్చేసి మసాలా వడ వేస్తున్నారు. మసాలా వడ తర్వాత గోబీ ఫ్రై ఉందన్నమాట. ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తూ ఈ బిజీ టైంలో వచ్చేసి నేనైతే అలా ఒక రౌండ్ వేసాను అనమాట. ఇవి స్ప్రౌట్స్ 4 రకాల స్ప్రౌట్స్ అయితే పెట్టాము. బయట గార్డెన్లో ఒక కౌంటర్ ఉందన్నమాట. లంచ్ కౌంటర్ ఒకటి ఉంది, దోశ కౌంటర్ ఒకటి ఉంది. ఇంకొచ్చేసి డైనింగ్ హాల్లో ఒక కౌంటర్ అనమాట. ఎంతమందికి సప్లై చేయాలంటే కుదరదు కాబట్టి 2-3 కౌంటర్లు పెట్టారనమాట. ఇవంతా వచ్చేసి సెట్ చేసుకుంటూ ఉన్నాము. మేము అలా బయటకు వెళ్ళి వచ్చానమాట. అలా చూస్తే చూడండి, ఇవి ఆర్ఎస్ క్యాటరింగ్ నుండి అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అన్నీ మెయింటైన్ చేస్తాడనమాట. రాజంపేటలో ఆర్ఎస్ క్యాటరింగ్ అంటే దాదాపుగా చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా ఫ్లవర్ డెకరేషన్ కూడా ఉందన్నమాట. చాలా స్పెషల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర డెకరేషన్. చాలా మంచి డెకరేషన్ ఉంటాయి. ఇంకొచ్చేసి అలా లొకేషన్ అయితే తీసుకుంటూ వెళ్ళానమాట. ఇవంతా మొత్తం అంతా సెట్ చేస్తున్నారు డైనింగ్ హాల్లో. చూడండి ఇవి ఎంత నీట్గా ఎంత మెయింటైన్ చేస్తారంటే అంత మెయింటైన్ చేస్తారనమాట. ఇంకా భోజనాలన్నీ స్టార్ట్ అయ్యాయి. అందరూ తింటున్నారు. థ్యాంక్ యూ.